బట్ అందరికీ అనిపిస్తుంది సార్. అందరికీ ఇప్పుడు ఏంటంటే 100 ఏళ్ళు బ్రతకాలంటే ఏం చేయాలి అని ఒక క్వెషన్ వస్తుంది. అది అత్యాశలా కనిపించొచ్చు గానీ, ఆ తపన పెరిగిపోయే మనకి లాంజివిటీ మీద మెడిసిన్, ప్రిడిక్టివ్ మెడిసిన్ మీద చాలా రిసర్చ్ వస్తుంది కదా సార్. మీ దృష్టిలో వాట్ ఫాసెట్ అంటే ఏ అంశం జీవితంలో మనం బాగా పట్టించుకుంటే ఎక్కువ కాలం మనం ఆరోగ్యంగా బతకచ్చు? అంటే నాకు ఎక్కువ బతికేదన్నా వాట్ ఈస్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఎట్లా ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఇప్పుడు మన జర్నీ లాంగ్ ఉన్నంత మాత్రాన క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకపోతే దెన్ ఇట్స్ నాట్ గుడ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే హౌ క్లోజ్ యు హావ్ బీన్, అంటే మన నేచర్తో ఎంత దగ్గరగా ఉన్నాం, మనం తీసుకున్న ఆహార పదార్థాలు ఎంత న్యాచురల్గా ఉన్నాయి, అండ్ మనతో పాటు మన సరౌండింగ్ మనుషుల్ని, మన పేషెంట్స్ని, మన ఫ్యామిలీ ఎంత దూరం తీసుకెళ్ళగలుగుతున్నాం అన్నది ఇంపార్టెంట్. కానీ ఎంత దూరం వెళ్ళినా అంత మనం ఒంటరిగా వెళ్తే ఏం చేస్తాం? సో అందుకని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఆ జర్నీలో యువర్ సరౌండింగ్ పీపుల్ హ్యాపీగా పెట్టటము, మన ఫ్రెండ్స్ని హ్యాపీగా పెట్టటము, మన ఫ్యామిలీని హ్యాపీగా పెట్టటము, అది ఆటోమేటిక్గా ద జర్నీ విల్ బి వెరీ హ్యాపీ జర్నీ. అంతే కదా. అండ్ ఈ జర్నీలో అంటే ఇప్పుడు నేను అందరికి చెప్పినా కానీ లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాం. వ్యాయామం చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏమంటారంటే నేను చాలా బిజీగా ఉన్నాను, మార్నింగ్ లేవలేను అని. సమ్ టైమ్స్ అంటే రీసెంట్లో మార్నింగ్ బిజీ అయిపోతుందని యూఆర్ వాకింగ్ ఫ్రమ్ 11 to 12 at night. సో నథింగ్ రాంగ్. ఎప్పుడు నడుస్తున్నారు ఏంటని నోబడీ కేర్స్. కానీ ఏదో ఒక యాక్టివిటీ అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 7,000 steps per day మనం వెయ్యాలి అని పెట్టుకోవాలి. తినే డైట్ని కూడా ఇప్పుడు మనం అంటే అందరు ఎంజాయ్ చేస్తున్నారు, మనం డైట్ ఎందుకు మనం తినకుండా ఎట్లా అవాయిడ్ చేయటం అని రెడ్యూస్, మేక్ ఇట్ ఇంటూ స్మాల్ పోర్షన్స్. అదే ఏ పోర్షన్ స్మాల్ పడలేదు ఎందుకు సార్ అందరికి? కానీ పడటం లేదు అనే దానికన్నా లాట్ ఆఫ్ unhealthiness, unhygienic things, and without a knowledge happening to our foods. Right. అది పెస్టిసైడ్ యూసేజ్ అవ్వచ్చు, రైపనింగ్ ఏజ్ ఎంత వద్దని చెప్పినా కార్బోహైడ్రేట్స్ పండిస్తున్నారు. మీరు ఇఫ్ యూ రియలైజ్ సడన్లీ మనం సింపుల్ మామిడికాయలు తింటే అందరికి మంట వచ్చేస్తుంది, మామిడికాయలు తింటే మోషన్స్ వచ్చేస్తాయి. అదే సార్ అర్థం హౌ కాదు. కెన్ అంటే మామిడికాయలు అలా అవ్వకూడదు, కానీ ఎందుకు అవుతున్నాయి అంటే బేసిక్లీ బికాస్ అది పండాలి, మనకు చాలా అందంగా మామిడికాయ కనపడాలని పీపుల్ ఆర్ యాడింగ్ సంథింగ్, రైపనింగ్ ఏజెంట్స్. దానివల్ల మనకు లూజ్ మోషన్స్ వస్తున్నాయి, కడుపులో నొప్పి వచ్చేస్తున్నాయి, అండ్ సోత్రోడ్ వచ్చేస్తుంది. అంటే వీఆర్ నాట్ సపోజ్ టు గెట్ సోత్రోడ్. సడన్లీ మనం అనలైజ్ చేసుకుంటే సంథింగ్ హ్యాస్ బిన్ యూస్. సో అందుకని నా పేషెంట్స్ కూడా నేను చెప్పేది ఏంటి, ఏదైనా తీసుకున్నా టేక్ న్యాచురల్ వన్స్. పైన అందం చూడబాకండి, కొంచెం ఒక 2-3 ఇంట్లో పెట్టుకొని తర్వాత తీసుకోండి. సో దట్ యూ విల్ నో ఆల్ దిస్ వాట్ ఎవర్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే తగ్గిపోతాయి అనేసి. అంతే కదా సార్. సో